ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవయాత్ర అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంవిధాన్ గౌరవయాత్ర అభియాన్ కోవూరు నియోజకవర్గ స్పీకర్ బేరి శ్రీనివాసులు పాల్గొని గౌరవనీయులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సమానంగా హక్కులు వస్తున్నాయన్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచబట్టే ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు చాలా మంది రాజ్యాంగబద్దమైన పదవులు అనుభవిస్తున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి ఈ రోజుకి 75 సంవత్సరాలు పూర్తయిందన్నారు. భారత రాజ్యాంగాన్ని 106 సార్లు సవరణ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సమయంలోనే సుమారు 77 సార్లు రాజ్యాంగాన్ని అనవసరంగా సవరణ చేసిందన్నారు. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్యులరిజం అనే పదం ఉండకూడదని ఆదేశిస్తే కాంగ్రెస్ వారు మాత్రం రాజ్యాంగ సవరణ చేసి సెక్యులరిజం అనే పదాన్ని ఎమర్జెన్సీ లాంటివి రాజ్యాంగ సవరణలో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సార్లు పార్లమెంటుకి పోటీ చేస్తే 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఓడించిందన్నారు. భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో క్షేత్రస్థాయి నుంచి నిరుపేదలకు లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద గౌరవం ఉండబట్టే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు, పార్లమెంటు సభ్యుడిగా, ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడు రాజ్యాంగానికి నమస్కరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అతి ముఖ్యమైన 5 ప్రదేశాలను గుర్తించి పంచతంత్ర అభియాన్ పేరుతో వాటిని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ 16 సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల సేవ కోసం సవరణ చేసిందన్నారు. ఉదాహరణకు భారతదేశాన్ని 2గా చీల్చినటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం, మహిళలకు భారతదేశంలోని అత్యున్నత స్థానం కలిగించాలని, మహిళలకు 33% రిజర్వేషన్ కోసం, ఇటువంటి మంచి పనుల కోసమే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణ చేసిందన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పట్ల, రాజ్యాంగం పట్ల దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించారు. స్థానిక నాయకులు చాట్ల సుబ్బయ్య, సిహెచ్ గాంధీ, లేబూరు సతీష్ రెడ్డి, చిలుకూరు సుధీప్ రెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు, చేవూరి వెంకట్రావు, మురళి, వాకాటి ప్రసాద్, అతిపాటి శరత్, తువ్వర రాంబాబు, ముసలి శ్రీనివాసులు, గుమ్మడి పరంధామయ్య, నేట్రంబాకం శివప్రసాద్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. संविधान गौरव यात्रा अभियान कोर नियोजकवर्ग स्पीकर गौरवनीयुलु बैरी श्रीनिवासुलु गारिकी अदे विधंगा स्थानिक बूथ कमिटी अध्यक्षुलु सुब्बन्न गारिकी वेदिक मुंदु కూర్చున్న నా కార్యకర్త సోదరులకు, అక్క చెల్లెలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి నిన్నటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పకడ్బందీగా అన్ని క్షేత్రాల వారికి హక్కులు వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించి సమాజానికి, దేశానికి అందించడం జరిగింది. ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రాయబట్టే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు అనేక హక్కులు వస్తున్నాయి. ఈరోజు ఎంపీటీసీలుగా ఉన్నారన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నా, సర్పంచులుగా ఉన్నారన్నా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మనం ఆ హక్కులు కలిగి ఉన్నాం. మనమందరం కూడా అనేక పదవులు అలంకరిస్తున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయంతో ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఏమి అనకపోయినా సరే వక్రీకరించి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని కించపరుస్తుంది, అంబేద్కర్ గారిని కించపరుస్తుందని చెప్పి ఒక చిన్న రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పని బాట లేని రాహుల్ గాంధీ అయితేమి, పని బాట లేని ప్రియాంక గాంధీ అయితేమి రాష్ట్రాలు తిరుగుతూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడాన్ని మనం అందరం ఖండిస్తున్నాం.
సంవిధాన్ గౌరవ్ దివస్ అభియాన్ అంటే రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది నిన్నటి రోజున. అందులో భాగంగానే ఇవాళ పల్లిపాడు గ్రామంలో ఉన్నటువంటి హరిజనవాడ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఇందుకూరుపేట మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. మిత్రులారా, 75 సంవత్సరాలు గణతంత్ర దినోత్సవం మనకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది భారతీయ జనతా పార్టీ. అయితే దీంట్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. రెండవది, బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతాన్ని రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అయితే మిత్రులారా, ఈ యొక్క రాజ్యాంగాన్ని దాన్ని రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలి. వాడిని మనం భవిష్యత్తు తరాలకి వాళ్ళు చేసినటువంటి కృషిని, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని మనం తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో మనం కార్యక్రమం చేస్తున్నాం. మిత్రులారా, ఇటీవల కాలంలో పార్లమెంటులో హోంమంత్రి గారు అమిత్ షా గారు మాట్లాడుతూ ఒక చర్చ సందర్భంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ మాట్లాడుతుంటే దానికి అడ్డు తగిలినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హోంమంత్రి గారు అంటే రాజ్యాంగాన్ని దాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని ఏదో అవమానించినట్టు, అందులో ముఖ్యంగా ఆయన షెడ్యూల్డ్ కులాలకు చెందినవాడు కాబట్టి ఆయన అవమానకరంగా మాట్లాడారని చెప్పి వాళ్ళు దాన్ని చిలవల పొలవగల తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడా కూడా హోంమంత్రి గారు అంబేద్కర్ గారు ఉద్దేశించి ఎక్కడా కూడా ఒక్క అవమానకరమైన మాట కూడా మాట్లాడలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారి గురించి పదే పదే మాట్లాడే కంటే మీరు దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గం, అంతే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అంబేద్కర్ గారిని అవమానించలేదు. అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ అంబేద్కర్ గారు 52, 54లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే వారి మీద పోటీకి నిలబెట్టి వారిని ఘోరాతి ఘోరంగా ఎంత కసి ఉందంటే ఆయన మీద వాళ్ళకి, అంటే ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా, ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తిగా ఆయన మీద వాళ్ళకంత కసి ఉంది. అంటే ఈ దేశాన్ని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకి ఆ కసి పెరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఆయన్ని ఓడించారు. ఆయన మీద గెలిచిన వ్యక్తికి పద్మ విభూషణ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా వారు అవమానించింది. 106 సార్లు ఈ యొక్క రాజ్యాంగాన్ని సవరిస్తే దాంట్లో మెజారిటీ భాగం వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళకి అధికారాన్ని కాపాడుకోవడం మాత్రమే వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించారు. అదే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దేశ హితాన్ని కోరి 3 సార్లు, ఒకటి 370 ఆర్టికల్ కోసం, రెండవది ఓబీసీ కమిషన్ యొక్క రాజ్యాంగ భద్రత కోసం, మూడవది మహిళలకి 33% రిజర్వేషన్ లెక్క అమలు కోసం మాత్రమే రాజ్యాంగ సవరణ చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈ యొక్క దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఆర్బీఐ వ్యవస్థ నిర్మాణం అయిందన్న, దాంతోపాటు ఈ యొక్క కార్మికులకి 14 గంటలకు పని విధానం తీసివేసి 8 గంటలకు పని విధానం వచ్చిందన్న, ఈ దేశంలో పనిచేసేటువంటి మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రంగాల్లో, అంటే పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగం చేసే సంస్థలు కావచ్చు, వాళ్ళకి కనీస వసతులు వాళ్ళ కల్పిస్తున్నారన్నా, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ వస్తున్నాయన్నా రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ప్రస్తావన కారణంగానే వాళ్ళు ఇవాళ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకి అభివృద్ధి జరుగుతోంది, వాళ్ళందరికీ మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ విధంగా సందర్భంగా గుర్తు చేయమని చెప్పి కూడా గమనిస్తున్నా. అదే ధన్యవాదాలు, నమస్కారాలు.